హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మన రోజులు మనం ఎలా గడుపుతున్నాం అన్నదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మీకైతే ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే రోజులైతే అసలు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఫాస్ట్గా డేస్ అనేవి అయిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా డేసే అలా అయిపోతున్నప్పుడు రోజు సంగతి ఇంకేం చెప్పమంటారు చెప్పండి. రోజులో టైం ఎలా గడుస్తున్నది అన్నది తెలీదు. సో ఏంటి మనం రోజు ఏం చేస్తున్నాము? సో డే బై డే మనకి ఏదైనా చేయాలనుకున్న పనులు, లేకపోతే ఏదైనా నేర్చుకోవాలనుకున్నా మనము అది చేయగలుగుతున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మనందరికీ ఏదో ఒక చిన్న చిన్న గోల్స్, లేకపోతే పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి కదా, లేకపోతే మన పిల్లల గురించి అయినా కొన్ని ఉంటాయి కదా చిన్న గోల్స్ లాగా. సో వాటిని మనం అచీవ్ చేస్తున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. సో నేనైతే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి అనుకుంటున్నా. ఏమనుకుంటా 1 మంత్లో 2 మంత్లో భారీ తగ్గిపోవాలనుకుంటా, కానీ అలా కాదనమాట. సో చిన్న చిన్నగా మనము మెల్లమెల్లగా మనం ఏదైనా ట్రై చేయాలి కదా. సో అంటే అర్థం అవడం కోసం చెప్పాను. ఏదైనా నేర్చుకోవడమే అనుకోండి, అంటే ఇప్పుడు ఏదైనా బుక్ చదవడమే అనుకోండి, ఒకే రోజులో మనం కంప్లీట్ చేయలేం కదా. సో రోజు కొంచెం కంప్లీట్ చేయడము, లేకపోతే ఏదైనా సేవింగే ఉంది, నెలకి కొంచెం సేవ్ చేయటము, బుక్లో ఏమైనా ఒక బుక్ నేర్చుకోవడం లేదా చదువుకోవడమే ఉంది. సో 1-2 రోజుల్లో లేకపోతే నెలలో కాకుండా మెల్లమెల్లగా మనం ఏదైనా పని చేస్తుంటే, అంటే ఉపయోగపడే పని చేస్తుంటే మనకి అది రిజల్ట్ అయితే ఇస్తుంది. సో నాకు ఎందుకో ఇలా చెప్పాలనిపించింది అనమాట. రోజులు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్లు అనిపించింది. డేస్ అనేవి చాలా ఫాస్ట్గా, మనకేంటంటే బాగా కంఫర్ట్గా ఉన్నప్పుడు అలాగా డేస్ అనేవి తెలియవు. అది కాదనుకోండి, ఇబ్బందిగా ఉన్నప్పుడు లేకపోతే కొంచెం కంఫర్ట్ లేనప్పుడు ఏంటంటే ఒక నెల అయినా సరే ఎన్నో రోజుల్లాగా అనిపిస్తుంది. సో అది సో మనము మన డేస్ని ఎలాగా స్పెండ్ చేస్తున్నాము, ఏమైనా నేర్చుకుంటున్నామా, మనం ఏదైనా చిన్న గోల్స్ ఏమన్నా ఉన్నాయా. ఇప్పుడు మనము కిడ్నీ రైస్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా చిన్న గోల్స్ ఉంటాయి కదా మనకి, ఇది లేకపోతే అది అచీవ్ చేయాలి, లేకపోతే అట్లా. సో మనము వాటిని రీచ్ అవుతున్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డేస్ అనేవి చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. మనం అనుకుంటాం ఏదైనా చేయాలనుకున్నప్పుడు 1-2 నెలల్లో, లేకపోతే ఇలాగ తక్కువ టైంలో ఇది చేయాలని చెప్పేసి, అలా కాదు. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రతిదానికి ఒక టైం అనేది పడుతుంది. అంటే ఏమీ చేయకపోవడం కంటే కూడా ఏదైనా సరే ఎంతో కొంత టైంలో, కొంతమందికి ఇప్పుడు ఏదైనా ఒకటి నేర్చుకోవాలనుకోండి, సపోజ్ కొంతమందికి నెల పట్టొచ్చు, కొంతమందికి ఒక రోజులోనే నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి 10 డేస్ పట్టొచ్చు అలాగా. సో ఏదైనా నేర్చుకోవడం కానీ, లేకపోతే ఏదైనా అచీవ్ చేయడం కానీ, ఏదో ఒకటి. సో ఏదో గోల్ అయితే ఉంటుంది కదా. సో దాన్ని అచీవ్ చేయడానికి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే దాన్ని నేర్చుకోవడానికి అయితే ట్రై చేద్దాము. సో డేస్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతున్నాయి కదా. ఇంకా డేసే ఫాస్ట్గా అవుతున్నప్పుడు రోజులో మన టైంని ఎలా ఉపయోగిస్తున్నామో ఇంకేం చెక్ చేసుకోవాలి చెప్పండి. సో టైం అనేది చాలా వాల్యుబుల్ కాబట్టి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే అంటే బయటకు వెళ్ళే వాళ్ళు ఏమో కానీ, ఇంట్లో ఉండే వాళ్ళైనా ఎవరైనా సరే కొంచెం ఏదో బోరింగ్ అనిపించి ఏ పని చేయాలనిపించదు. అట్లీస్ట్ మన మీద మన శ్రద్ధ కూడా ఉండదన్నమాట. సో అలా కాదు, డేలో 24 అవర్స్ ఉంటాయి. ఎలా చేస్తున్నాము, మనకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తున్నామా లేదా, టైంని ఎలా ఉపయోగిస్తున్నాము అలాగైతే చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు మనకి నెలలో ఏంటి ఏదైనా నేర్చుకోవాలంటే నేర్చుకున్నామా ఇదైతే చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ మంత్ ఒక చిన్న చిన్న గోల్స్, డేలో అనుకోండి, ఒక చిన్న చిన్న గోల్స్ సెట్ చేసుకోండి. డేలో, మంత్లో, అలాగే ఇయర్లో అచీవ్ చేసేవి. సో అప్పుడు లైఫ్ బోరింగ్గా ఉండదు. అలాగే మనకి ఇయర్ ఎలా పాస్ అయింది, ఇయర్ ఎలాగ మనం స్పెండ్ చేసాము అన్న ఇది ఉండదు. సో ఎవ్రీ ఇయర్ కూడా సర్టెన్ గోల్స్ పెట్టుకోండి, ఓకేనా. సో